మన భారతీయుడు అంటే మరి సినిమాలో చూస్తున్నాం, కానీ వాళ్ళ సినిమా యాక్టర్లు లక్షలు కోట్లు సంపాదించిన ఒక నిరుపేదకు కూడా ఆకలి అనేవాడికి అన్నం పెట్టరు. సినిమా యాక్టర్ల స్టోరీ అది. ఈరోజు అలా సినిమా యాక్టర్లు ఒక పక్కన పెడితే సినిమాలో డబ్బులు సంపాదించడానికి మాత్రమే, అది కూడా మన ప్రజల నుంచే వెళ్తుంది. కానీ ఎవరికైనా ఎక్కడైనా ఎవరికైనా కష్టం జరిగిందంటే మాత్రం కనీసం ఆ కళ్ళెత్తు కూడా వాళ్ళు చూడరు. అటువంటిది సినిమా వాళ్ళ స్టోరీ. ఇది పక్కన పెడితే మరి ఏ అరాకొర మరి సినిమా యాక్టర్లు కొద్దో గొప్ప మరి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పక్కన మనం ఫిల్టర్ చేస్తే ఈరోజు భారతీయుడు అనే పేరు పెట్టుకొని మన సినిమా అయితే తీయొచ్చేమో, కానీ ఒరిజినాలిటీలో వీళ్ళు భారతీయులు కారు. నిజమైన భారతీయుడు ఎవరంటే ఈరోజు సంఘమిత్ర సూరిబాబు అని చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ఈ విశాఖపట్నం ఏదైతే మెయిన్ సిటీగా ఉందో ఈరోజు ఈ ఉక్కు నగరానికి పెట్టిన పేరు మరి మచ్చుతునుకగా మరి ముందుకు సాగిపోతూ ఈరోజు విశాఖపట్నానికి ఉన్నతమైన స్థానంగా ఉంచాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న ఈ భారతీయుడు ఈరోజు ఒక 11 మంచి ఉద్యమాలకి మరి తెరదీశాడని చెప్పాలి. మంచి వాళ్ళందరూ ఆనందంగా ఉండేందుకు, అలాగే చెడ్డ వాళ్ళందరినీ మంచిగా మార్చేందుకు, మరియు ఈ దుష్ట శక్తుల నుండి ప్రజలను కాపాడేందుకు ఈ ప్రజా పరివర్తన కోసం ఒకటి ఇంకుడు గుంతలు అంటే భూగర్భ జలాలు పెంచేందుకు, మరి రెండోది మానవ మృగాలు వీరిని త్వరగా శిక్షించాలనే ఒక అంశం అయితే, మూడో అంశంగా ప్రకృతి పరిరక్షణ, ఖాళీగా ఉన్న అన్ని భూముల్లో పచ్చదనంగా చూసేందుకు, నాలుగవది ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఏదైతే ప్రైవేటీకరణ చేయడానికి గల కారణాలను మనం మెయిన్ కనుగోవడం, ఐదవదిగా బాధ్యత రహితం అంటే ప్రభుత్వ ఉద్యోగులను సక్రమంగా పనిచేసే విధంగా మనం ఉండేందుకు, అలాగే ఆరవదిగా అక్రమ సంపాదన, తప్పు చేసిన వారి దగ్గర ఉన్న అన్ని ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వాలు అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. మరి ఏడవదిగా బాధ్యత గల పౌరుల కోసం 8 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం. మరి 8వదిగా చూసుకుంటే రిజర్వేషన్స్ అంటే మెరిట్ని బట్టే ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 9వది మత్తు పదార్థాలు, ప్రాణాంతక మత్తు పదార్థాలని అరికట్టాలని ఒక నినాదంతో ఈరోజు మరి ముందుకు వెళ్తున్నారు. అలాగే 10వదిగా తీసుకుంటే రాజకీయ వ్యవస్థలో మార్పులు అంటే ప్రజాసేవకులను కండిషనల్ అగ్రిమెంట్ చేసేందుకు ఒక మంచి ప్రయత్నం. మరి 11వదిగా మరి ఆఖరి ఉద్యమంగా తీసుకుంటే జీవనదులు ఏవైతే అనుసంధానం చేస్తున్నారో అవి దేశాన్ని సస్యశ్యామలంగా చేసేందుకే ఈ యొక్క ప్రధాన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక టైటిల్ ఇచ్చారు, నేను చేస్తున్న ఈ 11 చైతన్య ఉద్యమాలకి మీరందరూ సహకరించి మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ 11 ఉద్యమాల ప్రతిఫలాల కోసమే ఈరోజు ఆయన ముందుకు వెళ్తున్నట్టు సమాచారాన్ని ఇవ్వడానికి ఈరోజు ప్రత్యేకంగా జీవీఎంసీ విశాఖపట్నం మరి ఏదైతే గాంధీ స్టాచ్యూ ఎప్పుడు మరి ధర్నా ప్రాంగణంగా మరి పిలువబడుతున్న ఆ ప్రాంగణంలో ఈరోజు మళ్ళీ వారు ఒక 4-5 రోజుల ఉద్యమం మరి కొనసాగిస్తున్నారు. రైట్, మరి ఈ విషయం మీద ఏవైతే మరి ప్రత్యేకంగా మనతో పాటు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మరి ప్రత్యేకంగా అనేక మంది మరి ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి వాళ్ళ ఒక సిస్టమేటిక్ ఈ 11 ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి కరెంట్ బిల్లులు తగ్గాలంటే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటండి, చెట్లు పెంచండి అని ఒక ఉద్యమం అయితే, మరి అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చకండి, పొగ పొల్యూషన్ అది ఇబ్బంది పెడుతుంది. ఇలాగే జనసంచారం ఉన్న ఏరియాల్లో ఏదైతే డీజే సౌండ్ బాక్సులు వాడకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కొన్ని విలువైన సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో ఇక్కడ విశాఖపట్నంలో? మరి దీని అంతటికీ కారణాలు ఎవరు? ఏం చేస్తే ప్రజా జీవితాలు బాగుపడదు? సార్, ఇప్పుడు మన సూరిబాబు గారు చేసిన ఈ ఉద్యమం, మహా ఉద్యమం రేపొద్దున్న కార్యరూపం దాల్చి దేశమంతా కూడా యువత దీంట్లోకి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది. నాకు తెలిసి రియల్ ఎస్టేట్ వల్ల ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి మేమేం వ్యతిరేకం కాదు. అవసరమైన భూముల్ని తీసుకుని ఎంతవరకు అవసరం అంతవరకు రియల్ ఎస్టేట్ చేయడం తప్పులేదు. కానీ ఈరోజు పచ్చని పొలాల్ని, వ్యవసాయానికి ఉపయోగపడే పొలాల్ని, రోడ్డుకి అనువుగా ఉండే ప్రతి చోట కూడా నా ఉరక అయితే కనీసం సగం ల్యాండ్స్ 50% ల్యాండ్స్ ఆల్రెడీ ఈ రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ అయిపోయింది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే రేపొద్దున 2030 నాటికి వ్యవసాయ భూములు ఏమి మిగలవండి. మనం ట్యాబ్లెట్లు వేసుకోవాలో లేకపోతే ఇతర దేశాల నుంచి పండించే దిగుమతి చేసుకునే స్థాయికి వెళ్ళిపోతాం. కాబట్టి దీన్ని ఇప్పటికైనా అడ్డుకట్ట వేసి ఈయన ప్రపోజ్ చేసినట్టు, సూరిబాబు గారు ప్రపోజ్ చేసినట్టుగా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలాన్ని ఒక పర్టికులర్ టైంలో కనుక మొక్కలు వాళ్ళు దాన్ని ఉపయోగించగలిగిన పక్షంలో ట్యాక్స్ వేయటమే కాదు, ఆ లోకల్గా ఉన్న రైతులతో టైఅప్ పెట్టుకుని
ఆ మొక్కలు పెంచే విధానం కనుక చేపట్టినట్లయితే ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతామండి. థ్యాంక్ యూ. జగదీష్ కాండ్రేగుల, డైరెక్టర్ భగీరథ ఆర్గానిక్ ఫార్మ్స్. జగదీష్ గారు, అంటే ప్రస్తుతం భారతదేశంలో ఏం జరుగుతుందంటే మరి భూములు ఖాళీ చేయడం లేదు, కానీ భూములు ఉంటున్నాయి. కానీ భూముల వద్ద వృక్ష సంపద ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. దానివల్ల ఎంత అనర్థాలకి దారితీస్తుందో ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అన్ని తెలిసినప్పుడు కూడా బడాబాబులకు తలొక్కి వారు ఆధీనంలో వస్తున్నారు. దీని అంతటికీ కారణాలు ఏమి? దీని అంతటికీ కారణం ఒక వ్యక్తి కారణం కాదండి. దీంట్లో ఇది మనం 145 కోట్ల జనాభా ఉన్నాం. ఈ 145 కోట్ల జనాభాలో 10 కోట్ల చిన్నపిల్లలు అనుకుందాం. 5 సంవత్సరాల్లో పిల్లలు తీసేస్తే ఈ రోజు 6వ సంవత్సరం నుంచి కూడా మొక్క అంటే ఏంటి, వృక్షం అంటే ఏంటి, అదేంటంటే మన పాఠాల్లో నేర్పుతాం పిల్లలకి. సో భవిష్యత్తులో నా వరకు విద్యార్థుల్లో చైతన్యం రావాలి. విద్యార్థుల్లో చైతన్యం వచ్చి ప్రకృతిని కాపాడుకోవాలనే సామాజిక స్పృహ వాళ్ళలో వచ్చిన రోజు దీన్ని మనం చేయగలుగుతాం. ఏ ప్రభుత్వాలు కానీ మారినా, పాలకులు మారినా వాళ్ళ స్వప్రయోజనాల కోసం చూస్తారు తప్ప ప్రజల మనుగడ కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చూడరండి. సో దీంట్లో ముఖ్యంగా నా వరకు అయితే ఈరోజు జనరల్గా మనకి దేశానికి వెన్నుముక లాంటి వాడు సైనికుడు అంటాడు. అలాగే సైనికుడితో పాటుగా మన పక్కన రైతు కూడా వెన్నుముక అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు విద్యార్థుల పైన ఉంది. ఏ రకంగా అంటే భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా టెక్నాలజీని ఉపయోగించి, ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ఖచ్చితంగా అది ప్రపంచాన్ని మార్చబోతుంది, నో డౌట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుక మనం ఈ అగ్రికల్చర్కి అనుసంధించి రైతులతో టైఅప్ అయితే సమాజానికి ఏది ఉపయోగపడుతుందో అటువంటి ప్రోడక్ట్ మనం తయారు చేయాలి. చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఫారెన్ కోడిగుడ్డు ప్రతి చోట దొరుకుతుందండి. అదే విలేజ్కి వెళ్ళి నాటు కోడిగుడ్డు కొనుక్కుందామన్నా కూడా దొరకలేని పరిస్థితి. మనం ఏ రోజైతే నాటు కోడిగుడ్డు, దేశవాళీ గుడ్డు దొరకకుండా విలేజ్ గ్రామస్తులు ఫారెన్ కోడిగుడ్డు గలప అలవాటు పడిపోయారు, ఆ రోజే మన దేశం నాశనం అయిపోయింది. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ వెరీ క్లియర్. రైతుల్లో ఐకమత్యం వచ్చి వాళ్ళు అక్కడి నుంచే మొదలు పెట్టాలి. వాళ్ళు పర్సనల్ కన్సంప్షన్గా నాటుకోడి గుడ్డు తినడం మొదలు పెడితే తర్వాత అది ఎక్సెస్ అయ్యి దాన్ని పట్టణ ప్రజలకు అమ్ముతారు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బాయిలర్ చికెన్ వ్యాపారం చూసినట్లయితే చాలా వరకు ఇది కార్పొరేట్ చేతిలో ఉంది. కొన్ని వేల 10 years బ్యాకే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి దీని వ్యాపారం 36,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ 36,000 కోట్ల వ్యాపారం రైతులు చేయాలన్నది కాదు నా ఉద్దేశం. రైతులు కనుక దీని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడమే కాదు, వాళ్ళు ఈ ఆత్మహత్యల నుంచి కూడా తప్పించుకోవడానికి ఒక అవకాశం ఏంటంటే నా సలహా ఈ నాటుకోళ్ళు పెంచడం, ఇలాగే ఈ కొమజు పెట్టలు పెంచడం, అలాగే కడకనాథ్ కూడా ఒకటి ఉంది మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో బ్రీడ్. అది దాన్ని కూడా కనుక ప్రజలకి వీళ్ళు పెంచడమే కాదు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తే వీళ్ళు మెరుగైన ఆహారాన్ని కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు, సమాజానికి అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు. అంటే మరి మనతో పాటు చాలా మంది మరి ఎవరైతే మరి భక్తులు ఉన్నారో, అంటే సమాజం కోసం పరుగులు తీసే నాయకులు ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు. ఈ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కోసం మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ నిజంగా సమాజానికి సేవ చేయడానికి ఎవరైతే కొంతమంది నేను ఒక బాధ్యుని అనుకొని వచ్చి ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజంగా సమాజ శ్రేయస్సు కోసం ఈరోజు యువసేన ఫౌండేషన్ నుంచి మీరు కూడా రాబడ్డారు. అసలు మీ ఆలోచనలు ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? ఈరోజు సూరిబాబు గారితో మీరు కూడా అడుగులు వేస్తున్నారు. ఈ అడుగులు కలకాలం ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు? ముందుగా సిటీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇక్కడున్న సోషల్ మీడియాలో ఈయన వ్యక్తిగతంగా, ఈయన ఫ్యామిలీ కోసం, ఈయన కుటుంబం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు. నిర్విరామంగా గత సంవత్సరాలుగా సంఘమిత్ర సూరిబాబు అన్న వ్యక్తి నేటి భారతీయుడు అన్న పిలవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పాయింట్స్ ఆల్రెడీ మనకి సిటీవీ మన వేణుగోపాల్ గారు ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పారు ఆ 11 సమస్యల గురించి కూడా. సో ప్రతి పాయింట్ కూడా కీలకమైన ఘట్టం. అంటే అది ప్రతి ఒక్కటి కూడా మన నిజ రూపంలో ప్రతి ఒక్క మానవుడు మనుగోడికి చాలా ఆవశ్యకత. కానీ ఇప్పుడున్న నేటి సమాజంలో ఇటు ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అంటే వీళ్ళందరినీ విమర్శించడం పక్కన పెడితే శాంతియుతంగా నేనున్నానంటూ స్వచ్ఛందంగా ఒక గడప దాటి బయటికి రావడం అనేది నేటి సమాజంలో ఉన్నటువంటి నేటి భారతీయుడు సంఘమిత్ర సూరిబాబు. ఈయన గత కొన్ని నెలలుగా అనేక ఉద్యమాలు చేపడుతున్నారు సార్. అందులో మొట్టమొదటిగా నన్ను కూడా ఆయన మేల్కొల్పడం జరిగింది. ఎందుకంటే సమాజ శ్రేయస్సుగా మేము రెగ్యులర్గా ఎన్నో యాక్టివిటీస్ చేస్తుంటాం. బట్ ఇటువంటి యాక్టివిటీస్ అనేది సూరిబాబు అన్నయ్య గారి నేతృత్వంలో మేము కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే ఇది అందరి బాధ్యత. ఫీలింగ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. నేను భారతీయుడిని అని చెప్పుకోవడం కాదు, భారతీయుడిగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న రోజే నిజంగా తప్పకుండా మన భారతీయులుగా గర్వపడాలి. ఎందుకంటే యువత మేల్కొనండి.
ఎందుకంటే సూరిబాబు అనే ఇక్కడ చాలా మంది ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు మన గురుగారు చెప్పినట్టుగా విద్యార్థుల్లో మార్పు రావాలి. సో అటువంటి విద్యార్థుల కాంప్లెక్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ అనేది అన్ని కాలేజీలకి సెంటర్ పాయింట్. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. ఈ కొటేషన్స్ కానీ స్లోగన్స్ కానీ చూసి అంటే అందరూ మారిపోతారని చెప్పలేం, కానీ ఏ ఒక్క యువకుడు మారినా, ఏ ఒక్క భారతీయుడు మారినా సమాజం మొత్తం కూడా దేశ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది నేటి యువత మీద అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి యువతని మేల్కొల్పే ప్రయత్నంగా ఈరోజు సూరిబాబు అన్నయ్య గారు రావడం, ప్రథమంగా 11 సమస్యల్లో ఈరోజు 3వ సమస్యగా ప్రకృతిని కాపాడాలి. అవును సార్, ఎన్విరాన్మెంట్ ఒక్కరోజు జూన్ 5న చెట్లు నాటండి, మొక్కలు నాటండి అని ఒక్కరోజు చెప్పేస్తే సరిపోదు. ఈ యొక్క ఉద్యమాన్ని జీవితకాలం తీసుకెళ్ళాలి, అణువు తీసుకెళ్ళాలి అన్న ఒక ఆకాంక్షతో ఈరోజు డేతో సంబంధం లేదు, ప్రకృతిని పరిరక్షించండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరిగిపోయాయి. సో అలాగని రియల్ ఎస్టేట్ని అరికట్టాలని ఆయన ఉద్దేశం కాదు. ఖాళీ టైంలో ఇంతకుముందు గతంలో పూర్వంలో ప్లేసులు ఖాళీగా ఉంటే మొక్కలు ఉండేవి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అవే లేఅవుట్ల కింద వేసేసి, ఎందుకంటే రెసిడెన్షియల్గా అవి కన్వర్ట్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇటు బ్యాంక్ లోన్లు కానీ, ఆ ప్రొసీజర్ కానీ, ప్రక్రియ కానీ. ఈ లోపు ఆయన చేస్తున్న విన్నపం ఏంటంటే ప్లేస్ 100 గజాలు మీరు లేఅవుట్ వేసినా ఏది వేసినా మొక్కలు నాటండి. ఎందుకంటే ఇంత మెయిన్ వైల్ అవి పక్షులకు కానీ ఇటు ప్రకృతికి కానీ స్వచ్ఛమైన ఆక్సిజన్కి కానీ ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. సో ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసే రైట్ ఎవరికీ లేదు. పర్యావరణ పరిరక్షణ అనేది సూరిబాబు గారి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత, భారతీయులందరి బాధ్యత, నేటి తరం యువతరం బాధ్యత అని ఆయన మేల్కొల్పడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్లోగన్, ప్రతి కొటేషన్ కలిసివేస్తుంది. దాంట్లోనే నేను కూడా భాగస్వామి అవడం, ఆయన వెనకతలు మేము ఉన్నామంటూ మీ ఒక్కలమే రావడం కాదు, యువత తప్పకుండా ఈ CTV చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఏదో ఈ స్టోరీ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సోషల్ మీడియాలో CTV వేణుగోపాల్ గారు కూడా గతంలో చాలా అద్భుతంగా ఈ యొక్క ఆయన చేస్తున్నటువంటి ఉద్యమ సమస్యని ప్రజలకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా కదిలిరండి. మీకున్న కొద్ది టైంలో, ఎందుకంటే అన్నా హజారే గతంలో ఒక పెద్ద ఆయన కరప్షన్ మీద, అవినీతి మీద చేసిన రోజులు గుర్తు తెచ్చుకోండి. ఒక్క వ్యక్తే దేశాన్ని కదిలించారు. అలాగే సూరిబాబు అన్నయ్య చేస్తున్న ఉద్యమం ఈరోజు ఒక్క ఆయనే, కానీ ఇది శక్తి అయి ముక్తి అయి ప్రపంచాన్ని కదిలించే రోజు తప్పకుండా వస్తుంది. భావితరాలకి మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిగణలోకి తీసుకొని చట్టాలు, అదే ప్రకృతిని కాపాడడానికి కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రూపొందించి తప్పకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాధ్యత రహితంగా మెలిగే రోజే తప్పకుండా మంచి సమాజం మనం చూసిన వాళ్ళం అవుతాం సార్. నా పేరు హరిప్రసాద్ అండి, యువసేవ ఫౌండేషన్ ఫౌండర్. హరిప్రసాద్ గారు, ఇప్పుడు ఇంతవరకు మంచి సమాచారాన్ని ఇచ్చాడు. ఆ సమాచారానికి అనుకూలంగా ఈరోజు ఒక మాట అండి, అంటే ఈ ప్రకృతిని కాపాడేందుకు ఏమైనా కొత్త చట్టాలు తేవాలంటే, లేకపోతే ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుంది? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఇండస్ట్రీస్ పెరిగిపోయి, ఫ్యాక్టరీస్ పెరిగిపోయి, ఇటు అన్ని విధాలుగా అన్నీ పెరిగిపోతున్నాయి. కానీ అందరూ ఏంటంటే మనం అనుకున్న అయిపోతున్నాయి లేదని చూస్తున్నారు. కానీ పర్యావరణం ఏమవుతుంది, ఎందుకంటే గతంలో మనం హుదూద్ చూసాం, తుఫాన్. ఎందుకంటే ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎవ్వరు కూడా తట్టుకోలేము. అటువంటి ప్రకృతిని కన్నెర్ర చేయకుండా చేయాలంటే మనం చేయవలసింది బాధ్యతారహితంగా ప్రవర్తించడం. చేయండి, ఇన్నోవేటివ్ ఐడియాస్తో రండి. అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా, ఎందుకంటే విపరీతంగా సెల్ ఫోన్ రేడియేషన్, ఎంత రేడియేషన్ మనకి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ నెట్వర్క్స్ లేవు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ అనే ప్రక్రియతో మనం పరుగులెడతాం. ఇలాంటి దీంట్లో మనం మొక్కల్ని వీటిని కుంచుకుంటూ పోతే మనకి కరోనా వైరస్లు ఇవే కాదు, ముందు భయంకరమైన విపత్తులు చూస్తాం. సో అటువంటివి భవిష్యత్తులో లేకుండా భావితరాలకి ఒక మంచి ప్రకృతిని నెలకొల్పాలంటే తప్పకుండా ఇప్పుడున్న చట్టాలే కాకుండా కొత్త చట్టాలతో ఇంకా రూపొందించాలి. అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంకి ఒక బిల్డర్ అయినా, ఒక కాంట్రాక్టర్ అయినా ఒక దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టంటే వాడికి ఒక బాధ్యత రావాలి. లేదా వాడి ఇంట్లో కన్స్ట్రక్ట్ వన్ హౌస్, ఆ హౌస్ ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నాడో బై హౌస్ బై ట్రీ, అంటే వాడు కంపల్సరీ ఒక ట్రీని కూడా పెంచే విధంగా ప్రతి ఇంటికి ఒక చెట్టు, ప్రతి ఫ్యామిలీకి ఒక చెట్టు రెస్పాన్సిబిలిటీగా అప్పచెప్పి దాన్ని పర్యవేక్షణిస్తే కనుక తప్పకుండా ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటే ఏముంది సార్, తప్పకుండా మనకి ఆక్సిజన్ వస్తుంది, ఒక ఏరియా అంతా పచ్చదనంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రతి ఏరియాలో కూడా రెసిడెన్షియల్ అయిపోయి ఎక్కడ కూడా చెట్లు లేని పరిస్థితి గతంలో మనం చూడొచ్చు. ఈ సంవత్సరమే మనం చూసాం, ఎన్నడూ లేని విధంగా ఎండలు పెరిగిపోయి విపరీతంగా. దానికి దాహోదం చెట్లు లేకపోవడం. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయని చెప్పుకున్నాం. కానీ ఇండైరెక్ట్గా అవన్నీ వచ్చినా మానవ మనుగడి, మానవుడు ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని వచ్చినా ఏం సుఖం అండి. సో ముందు మనం అసలుని కోల్పోతున్నాం, అది మనం పరిరక్షించుకొని ఎన్ని చేసినా కానీ అందరం బాగుంటాం, అందరితో పాటు మనందరం బాగుంటాం. థ్యాంక్ యూ.
రైట్. మరి మనతో పాటు ఎవరైతే ఉన్నారో నేను కూడా మరి ఇందులో ఒక పాత్ర అంటూ ఒక స్త్రీ అయినప్పటికీ కూడా తను ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఒక పక్క ఓం శాంతి అనే ఒక సంస్థకి నాయన ఒక లీడ్ రోల్ పోషిస్తూ మరి ఎవరైతే ఉన్నారో మరి అక్క మరి ఎప్పటి నుంచో మరి మీడియాకి సుపరిచితమే, తను కూడా ఇందులో ఒక భాగస్వాములు అవ్వడం మన అందరికి కూడా ఒక ఆనందదాయకమే. ఏదేమైనప్పటికీ కూడా తనతో పాటు కూడా మాట్లాడి కొంత సమాచారం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు అంటే మీరు కూడా వీరితో పాటు కలిసి మరి ఒక అడుగులో అడుగు వేయడం అనేది సమాజానికి ఒక శ్రేయస్కరమే. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే కామన్గా ఒక మాట ఉంది, మిత్రమా ఏది మంచిది, ఇది ఒక సబ్జెక్టు. రెండోది ఇందులో ఒక మాట ఉంటుంది, తప్పులు జరిగాక మరి శిక్షలు వేయడమా లేదా అసలు తప్పులే జరగకుండా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోవడమా, ఏది మంచిది? ఓం శాంతి. సిటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ మంచి విషయాలు బోధించడానికి అవకాశం మాకు దొరికింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం నుంచి రామేశ్వరి సోదరి మాట్లాడుతున్నారండి. ఇందులో మీరు అడిగిన ప్రశ్నల్లో ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచ జనాభా అన్నిటికంటే పెద్ద సమస్య. ఆ జనాభా మొట్టమొదటి సమస్యది. ఆ సమస్యలోనే ఇన్ని సమస్యలు కూడా ఇమిడి ఉన్నాయి. ప్రతి ఒక భారతదేశమే కాదు, యావత్ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇవే సమస్యలు. కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి విధానం చూస్తున్నారు. అలాగే మత్తు పానీయాలను వాళ్ళ నిత్య జీవితంలో వాడుతున్నా సరే వాళ్ళ ప్రాణాలు కానీ యాక్సిడెంట్స్ కానీ చేయకుండా, దుర్మరణాలు దుర్ఘటనలు జరగకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ మన భారతదేశం ఏంటంటే స్వతంత్ర భారతదేశం కాబట్టి ఏ చట్టాన్నైనా సరే స్వతంత్రంగా ఉపయోగిస్తారు. ఆ చట్టాన్ని స్వతంత్రంగా ఉపయోగించి దుర్వినియోగం చేసేస్తూ ఉంటారు. అయితే విద్యార్థులను మేలుకొల్పడం ద్వారా కూడా ఉపయోగం లేదు. విద్యార్థులకి విద్య యొక్క చదువుకోవాలి, వాళ్ళు ఆ చదువు భారం, పరీక్షల భారం, తల్లిదండ్రుల ప్రెషర్ ఉంటుంది, స్కూల్లో టీచర్స్ ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి ఒక ఆలోచన రావడం అనేది, తెప్పించడం అనేది చాలా కష్టమైన పని. విద్యా సంస్థల్ని నడుపుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రధానంగా మనం తెలియచేయాలి, యాజమాన్యాలకు తెలియచేయాలి. విద్యా సంస్థలను మేలుకొల్పాలి. ముందు విద్య ఒక్కటే కాదు, పట్టపోసుకోవడానికి వాళ్ళకి ప్రపంచంలో ఉన్న సమస్యలు కూడా అవగాహన చేసి వాళ్ళకి కూడా సామాజిక బాధ్యత ఉందని ఒక సామాజిక స్పృహను కల్పించాల్సిన బాధ్యత మన విద్యా సంస్థలందరికీ కూడా ఉంది. రెండవది, మృగాలుగా అయిపోయిన తర్వాత శిక్షించే బదులు మృగాలకు ముందులే వాళ్ళని శిక్షణ ఇచ్చి మార్చడం చాలా మంచిది అంటాను నేను కూడా. కానీ మంచిని అందరూ స్వీకరిస్తారు కానీ అమలు పరచడం చాలా కష్టం. అక్కడే వస్తుంది అంతా కూడా. పిల్లి మెడలో గంట కట్టడానికి ఎలకలు ఎన్నో నిర్ణయం తీసుకునే, కానీ గంట కట్టేది ఎవరు? ఆ విధంగా ఇప్పుడు సమాజం సమస్యలని తెలుసుకుంటుంది, సమాధానాన్ని తెలుసుకుంటుంది. కానీ సమాధానాలని చేసేవాళ్ళు, అమలు పరిచేవారు ఒకళ్ళిద్దరు. ఈ సూర్యబాబు లాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరు అయితే సరిపోదు. అందరం నడుం కట్టుకుని ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడాలి. అలాగే మన మత్తు పానీయాలతో, మత్తు పదార్థాలతో నిర్వీర్యం అయిపోతున్నటువంటి మన యువతని ముందు మనం కాపాడుకోవాలి. మొక్కలు యువతను కాపాడుకుంటే మొత్తం ప్రపంచాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. భారతదేశానికి వెన్నుముక, పురోభివృద్ధికి యువతే. ముఖ్యంగా ఏంటంటే వీరు చేపట్టినటువంటి ఈ 3వ ఉద్యమంలో ప్రకృతిని మనం రక్షించుకోవాలంటే ప్రాణవాయువులు ఇచ్చేటువంటి ప్లానెట్ మన భూమే కాబట్టి భూమి మీద ప్రతి వ్యక్తికి కూడా ఇంగిత జ్ఞానం ఉంటుంది. చెట్టు వెయ్యడం కష్టం, చెట్టు నరకడం చాలా తేలిక. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ ల్యాండ్సే కాదు, ప్రభుత్వ ల్యాండ్స్ కూడా మాలాంటి ఎన్జిఓస్కి ఇచ్చి ఒక మంచి ప్రోత్సాహం చేయొచ్చు. ఒక డ్రగ్ అడిక్షన్స్ కట్టమని, సెంటర్స్ కట్టమని ఇవ్వచ్చు, లేదా ఒక మంచి స్కూల్స్ నిర్మించమని ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా వేస్ట్ ల్యాండ్గా పడేస్తున్నారు. వాటిల్లో కూడా కొన్ని ఎన్జిఓస్కి ఇచ్చి రైతులకు ఇచ్చి యువతని ప్రోత్సహించి మంచి మొక్కలు, ఫలాలను ఇచ్చేటువంటి వృక్షాలు, అలాగే పుష్పాలను ఇచ్చేటువంటి మొక్కలు నాటి వాళ్ళకి ఏదో ఒక హితోధికం, ఫలదాయకం కలిగే విధంగా మనం అందరినీ ప్రోత్సహిస్తే బాగుంటుందండి. ఒక సమస్యకు అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒకటి తెగిపోతే అన్నీ తెగిపోతాయండి. అదే సామాజిక స్పృహని మనం కలిగించడం, అది ఆధ్యాత్మికంగా కలిగించాలి. ఫస్ట్ నుంచి కూడా మనం మర్రి చెట్టుని, తులసి చెట్టుని మాత్రమే పూజిస్తూ వచ్చాము. అలాగే ఈరోజు క్రిస్మస్ నాడు కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారు. ఆ ట్రీ ఏంటంటే మనుషుల జనాభా వృక్షం. అది ఈ మనుషుల జనాభా వృక్షం కనుక సమృద్ధిగా, సస్యశ్యామలంగా, ఆనందంగా ఉండాలంటే ఈ పర్యావరణంలో ఉన్నటువంటి వృక్షాలను కూడా కాపాడుకోవాలి. బయట ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ వదిలేసుకుని ఇళ్లల్లో ఈరోజు కాస్ట్లీ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు బెడ్రూమ్లో. వాటిలో అలాంటి దుస్థితికి మనం రావాల్సి వచ్చిందండి. కాబట్టి ఈ సమస్యను సత్వరమే మేల్కొని అందరం కనుక నడుం కట్టుకుని
ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వారు చెప్పినట్లు స్వర్ణిమ భారత్ రావడానికి ఎక్కువ ఆలస్యం పట్టదండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి. మీ పేరు చెప్పండి. బ్రహ్మకుమారి రామేశ్వరి. అంటే ఒక మాట అమ్మా, ప్రకృతిని ఏదైతే ఉంది అంటే ప్రకృతిని మనల్ని కాపాడుతున్న పచ్చని పళ్ళ తోటలని ఈరోజు నిర్దాక్షిణంగా అక్కడికక్కడ ల్యాండ్ కొనడం, అక్కడ మైనస్ శూన్యం చేసేస్తున్నారు. అంటే ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు, అధికారులు రెండు కూడా బాధ్యతలే. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంది? దీని అంతటికి కారణం మనుషుల యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆశయాలు. ఒక వ్యక్తి ఏమనుకుంటాడు, ఒక స్లమ్ ఏరియా చూసి ఇక్కడ ఒక పెద్ద 5 స్టార్ బిల్డింగ్ కడితే బాగుంటుంది అనుకుంటాడు, ఒక 5 స్టార్ హోటల్ కడితే బాగుంటుంది. అలాగే ఇంకొక వ్యక్తి ఏమనుకుంటాడు, ఈ ల్యాండ్ తీసుకుని నేను ఇందులో మంచి పుష్పాలు ఫలాల తోట వేస్తానని అనుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. కానీ అన్నిటినీ సమూలంగా ఏది ఉంటే అది నరికేసేసి మనం అక్కడ ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం వాడేటువంటి బిల్డింగ్లో లేకపోతే ఇంకోటో అందరికీ ఇప్పుడు నివాసయోగ్యమైనటువంటి అపార్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కట్టడానికి ఎక్కువగా ముందు ఆసక్తి చూపిస్తున్నారు తప్ప. కాబట్టి ప్రభుత్వము ఇందులో ఏ విషయం చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల డిమాండ్ని వాళ్ళు స్వీకరించాల్సిందే. వాళ్ళకి ఇల్లు, నివాసయోగ్యమైనటువంటి ఇల్లు కావాలి. ఇంటి రెంట్లు తట్టుకోలేక సొంత ఇల్లు ఏదో కొనుక్కుంటున్నారు ఈఎంఐలు తీసుకుని. అయితే మరి చెట్లు నరకకపోవడం అనేది మానవ ధర్మం. అది మనం నరకచ్చా నరకకూడదని. కొంతైనా భూమిపైన నివాసయోగ్యమైన భూమి తక్కువే ఉంది, ఇంకా మిగతా వేస్ట్ ల్యాండ్ చాలా ఉంది. దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఆకుపచ్చదనాన్ని హరించి దాన్ని కూడా ఎండబెట్టి ఎడారులాగా తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైనా ఈ ఖాళీ ప్రదేశాలు ఉన్నట్లయితే మాలాంటి ఎన్జిఓస్కి అప్పగించి, ప్రభుత్వానికి చెప్తున్నాను నేను, ఎన్జిఓస్కి అప్పగించి ఇది మీరు సాగు చేసుకోండి, ఇది మీరు దీన్ని ఫలదాయకం చేయండి, ఆకుపచ్చదనం చేయండి, భూమి మా పేరు మీద రాయక్కర్లేదు కానీ ఉపయోగించండి అని ఇస్తే కనుక దీనిలో చాలా మటుకు సత్వర పరిష్కారం దొరుకుతుంది. రైట్ వినోద్, మరి దీని అంతటికి కర్త ఒకరు ఉంటారు, కర్మ కూడా ఒకరు ఉంటారు. అంటే కర్త ఇవన్నీ పక్కన పెడితే కర్త, క్రియ ఇవన్నీ కూడా ఏముంటాయంటే దీని వెనకాతల ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఈరోజు ముందు కనబడకపోవచ్చు కానీ ఆ ముందు చూపించవలసిన బాధ్యత మీడియాకు ఉంది. ఆ మీడియాలో ఈరోజు సిటీవీ కూడా ప్రత్యేకమైన భాగం అవ్వడం అది మామూలు విషయం కాదు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రకృతి నిర్దాక్షిణంగా మరి నాశనానికి మరి వెళ్ళిపోతుంది. దాని అంతటికీ కారణాలు ఎవరంటే మరి ఈరోజు ఇప్పటి వరకు వక్తులు అనేకులు మరి మనతో మాట్లాడడం జరిగింది. మరి దీని అంతటికి పునాదులు వేసిన సూరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సూరిబాబు గారు, ఓ పక్క మరి ఒక రియల్ ఎస్టేటర్ అంటే రియాల్టర్ల మీద పెట్టడం సమంజసం కాదు, కానీ రియాల్టర్లతో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు తెలుసో లేదో, అంటే మీ వరకు తెలియకుండా ఉండదు, ఈరోజు రైల్వే భూములు కొన్ని వందల ఎకరాలు నిర్దాక్షిణంగా క్వార్టర్స్ల పేరు మీద, ప్రహరీ గోడల పేర్ల మీద అవి నిర్దాక్షిణంగా వందల ఎకరాలు ఖాళీగా ఉంటున్నాయి. దాన్ని కూడా వదిలేస్తున్నారు. దీనికి అందరికీ కారణం ఎవరంటే డెఫినెట్గా దీనికి ఏదంటే ప్రభుత్వమేనండి. ఎందుకంటే ఆ భూమిని ఎందుకు క్వార్టర్స్ కట్టారంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి, నివాస యోగ్యంగా ఉండడానికంటే ఉపయోగించవచ్చు. లేని పక్షంలోని ఎక్కడ ప్రభుత్వ యాక్చువల్ ప్రైవేట్ భూములు కూడా వీళ్ళు మొక్కలతోటి నింపేటట్టు చేయాలి. అలాంటిది వాళ్ళు అంటే తప్పిదం, వాళ్ళ సొంత తప్పిదం. ఎందుకంటే ప్రభుత్వ భూములన్నీ బంజరు భూముల్లో ఉంచేస్తే, ఎడారిలా ఉంచేస్తే అది ఏంటి ఉపయోగం? నువ్వు ప్రభుత్వ భూముల్లోంచి కరెక్ట్గా ఎక్కడికక్కడ తోటలు పలసాయము ఎదేసి ఎప్పుడు వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకునేటప్పుడు, ఏ ఫ్యాక్టరీ కానీ సంథింగ్ ఏదైనా కట్టడాలు కట్టేటప్పుడు అయితే ఓకే, అప్పుడు ఉపయోగించాలి. అప్పుడు దాకా ఖాళీగా ఎందుకు ఉంచాలి? దాన్ని నుంచి అలా ఉంచేసి ఎన్ని ఎడారిలా ఉంచేస్తే దాన్ని చూసి మిగతా ఉన్న సమాజం ఏం నేర్చుకుంటుంది? మిగతా వ్యాపారులు ఏం చేస్తారు? వాళ్ళ ప్రభుత్వ భూములే అలా ఉన్నాయి. ఇప్పుడు మేము చేసిన ముక్కలు చేసేసి ఇలా చేయడం వల్ల మేము ఎందుకు తప్పు చేసిన అవుతాం? వాళ్ళే తప్పు చేశారు కదా, వాళ్ళు అడగండి, మేము ఎందుకు ఇది అవుతామని చెప్పేసి అని అంటారు. వాళ్ళు కరెక్ట్గా ఉండి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము, ఈ వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తారంటే ఆ 5 సంవత్సరాలు వాళ్ళ తాలూకా ఇమేజ్ గుండి పాడవకుండా రేపొద్దు గెలవడానికనే వాళ్ళు తాపత్రయపడుతున్నారు. కానీ సమాజం గురించి కనీసం 20% అయినా సరే పోవంతో కూడా వాళ్ళు రెస్పాన్స్ తీసుకోవట్లేదండి. అది ఈ భూములన్నీ, ప్రభుత్వ భూములన్నీ పచ్చదనంతో చేసే ఇగో మీరు కూడా ఇలా చెయ్యండి అని వాళ్ళు చెప్పడానికి ఆచరించి వాళ్ళకి చెప్పాలి. అది ఎందుకంటే ఇప్పటికే ప్రకృతి పాడైపోవడం వల్ల పొట్లాల ఫుడ్ తింటున్నాం, డబ్బాల నీళ్ళు తాగుతున్నాం. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ లేక సంకనో సిలిండర్ కానీ భుజాన సిలిండర్ వేసుకుని రోడ్డు మీద తిరగవలసి వచ్చిన స్థితికి వస్తుంది లాస్ట్కి సమాజం. ఎందుకంటే
ఆహారం అంటే ఏదో గంజో ఏదో తినేస్తారు, గాలి ఏం పీలుస్తారు. గాలి పీల్చకపోతే ఎన్ని తిన్నా మనిషికి బతకడు. అంటే గాలి మెయిన్ ఇంపార్టెంట్. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? వృక్షాల నుంచే వస్తుంది. చెట్టే మూలం ఆ ఆక్సిజన్ రావడానికి. అలాంటిది ఏంటంటే ఈ ఆక్సిజన్ లేకపోతే చాలా కష్టం అండి. రాబోయే తరాల్లోని 100 గజాలు ఉన్న స్థలం ఏది ఉన్నా సరే ఒక ఆర్డర్ పాస్ చేసి ఒక చట్టం తెచ్చి, బాబు ఇది రెసిడెన్షియల్ లేఅవుట్, ఇల్లు కడతావా మొక్కలు పెంచుతావా, రెండో ఆప్షన్స్. లేకపోతే మూడోది ఏంటంటే ఫైన్ కట్టాలి. ఇంకా వినకపోతే స్థలం ఏమొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాలి. అప్పుడు అలాంటి భయంగా ఉన్నారనుకోండి, అది ఒక బాధ్యత వాళ్ళకి ఏర్పడుతుంది. ఎందుకంటే 1-2 ఫైన్ 150 ఫైన్ వేస్తే వాళ్ళకి ఎంత కట్టుకుని వెళ్ళిపోతారు. కానీ అలా కాకుండా ఇలా చేయాలి. అలా ఇది తక్కువ స్థలం అనేది. ఈ రియల్ ఎస్టేట్ వీళ్ళ కొన్ని లక్షల ఎకరాల భూమి. ఆ ఎకరాల భూముల్లో నుంచి శుభ్రం చదును చేసి చక్కగా మంచి లేఅవుట్ కింద చేసి వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. వీళ్ళు రైతులు ఏమంచి రైతులకు కొన్ని స్థలం కాదండి, వాళ్ళ తాతలు సంపాదించింది కనుక వాళ్ళు దాని విలువ తెలియక అమ్మేస్తున్నారు. వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, ఈ వ్యాపారులు క్యాష్ చేసుకున్నారు. కానీ దానివల్ల ఏంటవుతుంది, మొత్తం ప్రకృతి నాశనం అవుతుంది. అప్పుడు నా సలహా ఏమిటంటే ఆ దగ్గరలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే వేశారో ఒక చట్టం తీసుకొచ్చి అందులో మొక్కలు నాటేట్ చేయాలి. రెండవది ఏంటంటే లేదంటే స్థలం యజమానికి నువ్వేనా చేసుకొని చెప్పాలి. లేదు మూడవది ఆ దగ్గరలో ఉన్న యువ రైతులకి, రైతులు ఎవరికైనా సరే ఈ పంటని ఈ భూమి ఉన్నది, ఇది ఒక 200 గజాలు పెట్టి 200 గజాలు ఇంచుమంచున ఒక 10-15 ఎకరాలు భూమి వేస్తే అందులో 10 ఎకరాలు ఓన్లీ ఎంటీగానే ఉంటుంది. ఆ 10 ఎకరాల్లోనే ఏమంచి పలసాయం వేసుకోండి, పళ్ళ మొక్కలు వేసుకోండి, పూల తోటలు, ఇలా కాయగూరలు. అప్పుడు ఏంటవుతుంది, దాని రేటు తగ్గుతుంది. ఫలసాయం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరిగిందంటే రేటు తగ్గుతుంది, సమాజానికి ఫ్రెష్గా వస్తుంది. ఇప్పుడు రేటు కల్తీ పెరుగుతుంది. ఎందుకంటే ఫాస్ట్గా మందులు వేసి పెంచేసి అర్జెంట్ పెంచుతున్నారు, అర్జెంట్ అమ్ముతున్నారు. దానివల్ల రోగాలు వస్తున్నాయి. అదే అందరూ ఫలసాయం వేసారనుకోండి, అర్జెంట్ పెంచవలసింది లేదు, మంచి క్వాలిటీది వస్తుంది, ఆరోగ్యమైన ఫుడ్ వస్తుంది, ప్రకృతి బాగుంటుంది. అటు అక్కడ రైతుకు ఉపయోగం ఉంది, ఇక్కడ ఏ మంచి ప్రకృతికి ఉపయోగం ఉంది. ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటుందని నా ఒపీనియన్ అండి. అంటే ప్రజల ఆరోగ్యాలు అంటే పాడైపోవడానికి ఒక ప్రకృతి ఒక కారణం అయితే, మరి ఈరోజు సౌండ్ పొల్యూషన్ కూడా చాలా దారుణం అయిపోతుంది. అంటే హార్ట్ పేషెంట్లు కూడా ఆ రూట్లో ఎలా అంటే డీజే సౌండ్ అంటే దారుణం. అంటే వాటికి డిపార్ట్మెంట్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తుందో అర్థం కావట్లేదు. దీని అందరికీ కారణాలు ఏం జరుగుతుంది? ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమేనండి. యాక్చువల్గా ప్రాబ్లం అన్నది ఏంటంటే ఎక్కడ ఉన్నది ఆ డీజే సౌండ్ అన్నది ఏంటంటే మొత్తం ప్రతి ఇంట్లలో ఉండదు కదా, సంథింగ్ ఎక్కడో కాకపోతే 100-200 మంది ఉంటారు. వాళ్ళకి సరైన కఠినమైన శిక్షలు వేస్తే, ఎందుకంటే డీజే సౌండ్ ఎక్కడ వాడాలి? సౌండ్ పెద్ద ఆడిటోరియం అని పెద్ద గ్రౌండ్లోనే ఉపయోగించవలసిన సౌండ్లు అవి. ఎందుకంటే కొన్ని వేల మంది వస్తారు కనుక అక్కడ ఉపయోగించాలి. దాన్ని తీసుకొచ్చేసి మొత్తం టోటల్ జనసంచారం ఉన్న దగ్గర వేస్తే ఆ పక్కన వెళ్ళాలంటే భయం వేస్తుందండి. చాలా మంది ఎంతో మంది చనిపోయిన కారణాలను చూసాం మేము వాళ్ళ టీవీలో అట్లోనే. అలాగే డీజే సౌండ్లు ఎవరైనా సరే పబ్లిక్లో నేను తిడితే వాళ్ళకి సీజ్ చేయడము ఫైన్ కాదు, కానీ చాలా కఠినమైన శిక్ష ఉండాలి. మళ్ళీ జీవితంలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉపయోగించుకునేటట్టు ఉంటే అది మంచిదండి. అలాగే వెహికల్స్ రకరకాల సిలిండర్లు పెట్టి సైలెన్సర్లు పెట్టి ఆ సైలెన్సర్ పెట్టి హెవీ సౌండ్స్, దానివల్ల సడన్గా వెళ్తాడు ఏంటంటే పక్కలు భయపడి యాక్సిడెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ సౌండ్ పొల్యూషన్ తగ్గించాలంటే డెఫినెట్గా మట్టుకి ఈ ప్రభుత్వాలు ఇచ్చే చట్టాలు ఇంకా కఠినం చేయాలి. అధికారులు పోలీస్ యంత్రాంగం వీళ్ళందరూ కలిపి ఆల్రెడీగా మన కమిషనర్ గారు ఏమైనా ఆల్రెడీ కొన్న వెహికల్స్ అన్ని సీజ్ చేశారు. ఇంకా కఠినం చేశారు అనుకోండి, ఇది దెబ్బగా ఆలోచన రాదు. బండి సీజ్ చేయడం అది కాదండి, వాళ్ళకి కఠినమైన శిక్ష చేశారు అనుకోండి ఇంకా కష్టంగా ఉంటే వాళ్ళు మారుతారండి. అంటే వెహికల్స్ ఏవైతే ఉన్నాయి, రైడర్లు చాలా మంది విచ్చలవిడిగా వెళ్ళిపోతున్నారు. వెనక తల్లిదండ్రులు చెప్పలేని భయము, దానివల్ల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మరణాలకు కూడా గురైపోతున్నారు. మరణాలకు గురైపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అందరికీ కన్నీటి పర్యంతం చేసేస్తున్నారు. ఇదంతా ఒక భాగం అయితే, ఈరోజు మీరు అన్నట్టు డీజే సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గర 6, 7, 8, 9, 10, 12 బాక్సులు కూడా పెట్టేస్తున్నారు. ఒకటి ఆ బాక్సులకు పర్మిషన్ ఇస్తున్నారు, ఆ బాక్సులు నడవడానికి ఒక వెహికల్కి పర్మిషన్ ఇస్తున్నారు. వాటి మీద ఒక కేసు కూడా లేదండి. మీరు గమనిస్తాను లేదో, దాని ముందు డ్యాన్స్ చేసిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడ చనిపోతున్నారు. అసలు దాని మీద ఏం చెప్తారు? దాని గురించి డెఫినెట్గా మన ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ దానికి ఒక చట్టం తీసుకురావాలది. ఇలాంటి ఏమైనా ఉన్నట్టయితే ముందు ఎక్కడైనా ఒక వెహికల్ రోడ్డు మీద వెళ్ళాలంటే దాని పర్మిషన్ మనకి యాక్చువల్గా వినాయక చవితి ఇలాంటి ఎలాగ సౌండ్కి ఎలాగ పెడతారో, ఇంత సౌండ్ కానీ మించకూడదని కండిషన్స్ పెడతారో, అలాగే ఒక ఫంక్షన్ ఏదైనా చేసేటప్పుడు ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు దీని సౌండ్ ఇంతకన్నా మించదు, ఇలా పెడితే మీరు యాక్షన్ తీసుకోండి అని ఒక లెటర్ వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేటట్టు ఈ ప్రభుత్వ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి. దానికి శృతి మించి కానీ ఏ ఒక్కరు పబ్లిక్ ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా సౌండ్ గురించి
ఎవరైనా ఒకరు చనిపోతే దాని తాలూకు నష్టపరిహారం ఆ డీజే సౌండ్ వాళ్ళ తాలూకు ఆ ఫంక్షన్ చేయించుకున్న వాళ్ళు ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఇద్దరు బాధ్యత తీసుకొని చేయిస్తున్నట్టయితే ఇలాంటి దాన్ని కంట్రోల్ చేయవచ్చు అండి. అది రైట్ అండి. అంటే ఈ రోజు ఏ భూములు కూడా వదలట్లేదండి. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ అని కాకుండా రైల్వే ల్యాండ్లో మీకు తెలుసా లేదో కొన్ని వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి రైల్వే ల్యాండ్లు. దాని మీద మీరు అన్నట్టు ఆ మొక్కలు నిజంగా వేస్తే ఆ పక్కన ఆనుకొని ఉన్న గ్రామాలకు ఆక్సిజన్ వెళ్తారు కదా. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే రానున్న దినాల్లో గ్యాస్ సిలిండర్ అంటే సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు వెనక్కి కానీ లేకపోతే మౌతులు కానీ తగిలించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అది కనబడుతుంది కూడా. అంటే ఈ ఒక రైల్వే ల్యాండ్లో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి. రైల్వే అనేది భారతదేశంలో మొత్తం అన్ని చోట్ల ఉంది. మరి ఇలాంటి వాటి మీద ఏం చేస్తే బాగుంటుంది? రైల్వే వారితో కూడా మాట్లాడితే బాగుంటుంది అంటారు. డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రభుత్వ భూమే అలాగా పనికి రాకుండా ఉంటే ఆ భూమి అన్నది ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ ప్రకృతి వాళ్ళది కాదు కదా. ప్రకృతిది ప్రజలది. ముట్టు ఉన్న మొత్తం అన్ని జీవరాశులు దీని. ఇంతకుముందు అక్కడ ఉన్న చెట్లు ఏమి ఉన్నాయంటే పక్షులు అట్లా పడుకోవడానికి కానీ ఉండడానికి గూళ్ళు కట్టుకోవడానికి చెట్టు లేదు, వాటి తినడానికి తిండి లేదు, మొత్తం పక్షులు ఎలాగ చంపేశాం. ఇప్పుడు ఉన్న మనుషులు కూడా రోగాలతో చంపేయడానికి అవుతుంది. అందుకనే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే నా మనం ఏంటంటే మన రైల్వే భూములు ఏమున్నాయో ప్రతి భూమిని వాళ్ళ అవసరాన్ని కట్టడాలకు అవసరానికి ఉపయోగపడేదాకా పచ్చని చెట్లతోటే పెంచండి. ఆ పెంచిన తర్వాత అవసరం వస్తే తీసేద్దాం. కానీ అప్పుడు దాకా ఖాళీగా ఉంది కొంచెం. ఇప్పుడు లేఅవుట్లు కానీ రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేసిన లేఅవుట్లు ఇప్పుడు బంజరు భూములా ఉన్నాయి. కొన్ని 40-50 సంవత్సరాలు 100 సంవత్సరాల కింద నుంచి రైల్వే భూములు కూడా అలాగే ఉన్నాయి. పట్టాల పక్క నుంచి గ్రీనరీ పెంచారనుకోండి, ఆటోమేటిక్గా ఆక్సిజన్ పెరుగుతుంది, వ్యవసాయం వస్తుంది. అది వాళ్ళు రైల్వేవే తీసుకుంటారో పబ్లికే తీసుకుంటారు, ఎవరికోళ్ళ పనికి వస్తుంది కదా. ఈ భూమి మీది పంట వాళ్ళది. అలాగే ఒక చట్టం తీసుకొచ్చారు అనుకోండి, అది తాత్కాలికంగానే మళ్ళీ భూమి ఆక్యుపై చేస్తారు. ఎలాగని కాదు, కండిషనల్ అగ్రిమెంట్. దానికి ఏంటంటే కొంత టైం ఇస్తారు, ఒక 3 నెలలు 6 నెలలు 1 ఇయర్ ఇలా కండిషనల్ అగ్రిమెంట్ ఇచ్చి ప్రతి 100 గజాల భూమి నుండి ఏదైనా ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా పచ్చదనంతో చేస్తేనే మనకి రాబోయే తరాలకు ఆక్సిజన్ ఉంటుంది. రాబోయే తరాలకి యువకులకి పిల్లలకి వాళ్ళకి కలిపి మనకి వాళ్ళకి మంచి సొసైటీ కానీ మంచి ఆరోగ్యమైన సమాజం, ఆరోగ్యమైన వాతావరణం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. అది ఫైనల్గా అంటే మీతోనే అంటే ఈరోజు చెరువులు కానీ నదులు కానీ ఏరులు కానీ అంటే గడ్డాపురం ఒక సర్ప్లస్ ల్యాండ్లు కానీ చాలా వరకు భూ కబ్జాలు గురైపోతున్నాయి. అందులో ఈ బోర్లు తవ్వుతున్నప్పుడు ఉప్పు నీటితో సాగుతూ అవి కలుషితం చేసేస్తున్నారు. మరి వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఇప్పటి వరకు పట్టించుకోవడానికి కారణాలు? యాక్చువల్గా ఇక్కడ వైజాగ్లోని ఒక ఇంతకుముందు 10 అడుగుల్లో ఉండేదండి నీరు. ఆ 10 అడుగుల్లో ఉన్న నీరు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది. అది ఎందుకంటే ఫస్ట్ నేను చిన్నప్పుడు ఏంటంటే 10 అడుగుల్లో నేనే నుయ్యి తవ్వుకొని వాడుకునే వాళ్ళం అనేది. ఇప్పుడు అదే ప్లేస్లోని అదే ఇంటి దగ్గర 200 అడుగులకి వెళ్ళిపోయిందండి. అది 200 అడుగుల లోతులకు వెళ్తే నాకు ఎంత కరెంట్ ఖర్చు అవుతుంది, ఎంత మోటార్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మాకంతా వృధా అవుతుంది. అలాగే ఏంటవుతుంది, ఇంకా ఎక్కువ తవ్వేస్తే అసలు ఉప్పు నీరే వస్తుంది. ఎందుకంటే ఎంత లోతు తవ్వితే నీరు వస్తుందని కాదు, ఉప్పు నీరే. దీనికి మెయిన్ ఒకటే కారణం, మూల కారణం, ఇంకటి గుంతలు తీయించాలి. ప్రకృతి ఇచ్చింది నీరు, ఆ నీరుని భూమిలో దాచండి. ఏ ఇంటి మీద పడే నీరు ఆ ఇంటి కింద దించారు అనుకోండి, అసలు వాటర్ ప్రాబ్లం అనేదే లేదు. ఆ వాటర్ ప్రాబ్లం ఎందుకు అవుతుంది, కలుషితం ఎలాగ అవుతుంది. అలాగే రోడ్ కులి కాలువలో గట్లు ఉంటాయి, దాని నుంచి కాంక్రీటింగ్ చేయాలి పక్కగాన. ఎందుకంటే ఆ కులి కాలువ నీరు వెళ్ళే పక్కనే ఉంటుంది, ఇల్లు ఉన్నదని ఇంటి పైన కాలువ ఉంటుంది. ఆ కాలువ నీరు మళ్ళీ బోర్లోకి వెళ్తుంది. మరి రోగాలు రాకపోతే ఏటవుతుంది? అందుకని అది కలుషితం. అందుకని వాటర్ ఫిల్టర్ అనుకోండి, ఆ వాటర్ ఫిల్టర్ కూడా రోగాలే. ఆ వాటర్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తే తెప్పితే కానీ అది చాలా మినరల్స్ తీసేస్తుంది. న్యాచురల్గా భూమిలో కూడా వచ్చిన మినరల్స్ బాడీకి మనిషి తాలూకు ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగపడుతుంది. ఆ భూమి వాటర్ కలుషితం అవ్వకుండా ఉండాలంటే అండర్ గ్రౌండ్ డ్రైన్లన్నీ క్లీన్ చేసి ఎప్పటికప్పుడు కాంక్రీటింగ్ చేయాలి. రెండోది లోతుగా ఎక్కువ తవ్విన బోర్లు అన్నింటిలో కలిపి వాళ్ళు ఫైన్ కింద వేయాలి. ఒక పర్మిషన్ తీసుకొని వాళ్ళు బోర్ తవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలండి. అంటే ఇంకో విషయం అండి, అంటే ఈ మధ్యన అంటే ఫారిన్ కంట్రీలో చాలా దగ్గర అది జరుగుతుంది. అంటే ఆ టెక్నాలజీ కూడా మారింది, మంచి వెపన్స్ కూడా వస్తున్నాయి అంటే దాంతో వాడడానికి. అంటే అదేంటంటే ఎక్కడైనా ఒకవేళ చెట్లు తీయాలంటే భారీ వృక్షాలు అయిపోయినప్పుడు వాటిని ఈజీగా వేళ్లతో పాటు తీసి మరొక చోట మళ్ళీ అది బాగుతున్నారు. అంటే ఆ సిస్టమ్ మన భారతదేశంలో ఎందుకు తీసుకొని రాలేకపోతున్న కారణాలు? ఎందుకంటే చెట్టుని మనం ఇంపార్టెంట్ గా చూస్తేనే కదా దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంత ఖర్చు పెడితే చెట్టే కదా, అది మనం ఏం చేయదు, అలా అడగదు. అది దాన్ని అవసరం ఉన్నంత సేపు దాన్ని పళ్ళు తింటాము, దాన్ని నీడ తీసుకుంటాము, దాన్ని అంతా వాడుకుంటాం. కానీ దాన్ని పక్కన నరికేస్తే పక్కన తీసి పడిచేస్తాం. దాని విలువ తెలిసిన కూడా ఆ పని చేయడు. ఎందుకంటే ఆ విలువ అన్నది ఈ ప్రభుత్వ అధికారులే కానీ అండ్ ఏమైనా సమాజం చుట్టూ ఉన్న సమాజం, ప్రభుత్వం ఎవరు మనం అందరూ పెట్టుకొని కూర్చోమంటే సీఎం అయినా పిఎం అయినా
మనం కూర్చోమంటే కూర్చుంటారు, దిగమంటే దిగుతారు. Very good. అంతేగాని వాళ్ళు ఏంటి, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు 3 సార్లు పుట్టలేదు. వాళ్ళు మనలాంటి వాళ్ళే. మన సమస్యని వాళ్ళకి డెఫినెట్గా చెప్పామనుకోండి, మనం ఎలా చెప్పా మన ప్రజలందరూ కలిపి ఏ చెప్తామో వాళ్ళు అది అమలు పరుస్తారు అంతే. దాని గురించి ఏంటంటే ఇవన్నీ చేయాలంటే, ఎందుకంటే ఆ చెట్టుల్ని ఒక చెట్టుని పెంచడం, నరకడం ఒక రోజు, పెంచడం కొన్ని సంవత్సరాలు పడితే కానీ చెట్టు అవ్వదు. నరకడం అనేది క్షణాలు. కానీ చాలా డేంజర్ అండి అది, అలా చేయకూడదు, పాపము. కానీ ప్రకృతి ఏంటంటే వాళ్ళకి ఎలాగ పనిష్మెంట్ ఇస్తుంది అది. కానీ దాన్ని ఎప్పుడో అత్యవసరం అనుకోండి, అది ఒక చెట్టు తీస్తే 10 చెట్లు నాటి అప్పుడు ఈ చెట్టు తీయాలి. దానికే ఇలా చేస్తే మంచిదండి. అంటే ఈ పచ్చని పంట పొలాలని మరి ఏవైతే ఉన్నాయో ముక్కలుగా చేస్తారు, అంటే రియల్ ఎస్టేట్ ఓనర్లు, యాజమాన్యాలకి, అలాగే రైల్వే భూముల్ని ఎండిన ఎడారులుగా మార్చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు ఫైనల్? డెఫినెట్గా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినా సరే, వాళ్ళు స్థలం అమ్మేటప్పుడు ఇంత ముందు ఆ భూమి పచ్చగా ఎలాగున్నదో అనవసరం అండి. ఆ చెట్టులు అందులోని మట్టికి భూమి కానీ పచ్చగా లేకపోతే ఆ లేఅవుట్కి పర్మిషన్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఅవుట్ పర్మిషన్, ఫైనల్ పర్మిషన్ ఉంటుందండి యుఎల్సీని. అందులో ఏంటంటే ఫైనల్గా వస్తాడికి ఏంటంటే మొక్కలు రోడ్లు వేసిన తర్వాత కరెంటు, ఎలక్ట్రిసిటీ అన్ని ఇస్తారు, అప్పుడు ఎన్ఓసి ఇస్తారు. ఆ ఎన్ఓసి ఇచ్చే ముందు డెఫినెట్గా మొక్కలు అన్ని సైడ్లు, ఇప్పుడు ల్యాండ్ ఓనర్కి మొక్కలు వేస్తానంటే అతను వద్దండ కదా, పెంచి అయ్యే పెరిగితే ఉన్నాయి అంటారు. అలాగా అన్ని మొక్కలు వేసిన తర్వాతే ఫైనల్ వాళ్ళకి అమ్ముకోవడానికి రైట్స్ ఇవ్వాలండి. ఒకటి. రెండోది ఏమంటే రైల్వే స్థలాల్లో ఉన్నమాట డెఫినెట్గా ఈ రైల్వే అధికారులు మాత్రం ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ చెట్లు ఏదో ఫలసాయం అంటే పక్షులకు కానీ అట్లా మనుషులకు కానీ ఉపయోగించే ఫలసాయం, పిచ్చి మొక్కలు కాకుండా అలాంటి మంచి ఏమైనా వేస్తే చేయాలని కొత్తగా రూల్స్ పెట్టాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. పరిస్థితి అయితే ఇది వినోద్. మరి ఇప్పటి వరకు మనం ఈ 11 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మరి ఉక్కుపాదం మోపుతున్నా, అంటే ఉద్యమాన్ని ప్రారంభించిన మరి సంఘమిత్ర సూరిబాబు గారు నిజంగా మరి భారతీయుడు, ఈరోజు భారతీయ సూరిబాబు అని చెప్పాలి. ఎందుకనంటే ఇండియన్ సూరిబాబు గారు కానీ ఒక ముద్రను మనం ఇవ్వాల్సిన, అంటే అభివర్ణన ఇచ్చే విధంగా, తనకు ఒక బిరుదుని ఇచ్చే విధంగా మనం ఉండాలని ఈరోజు మన ఆ విషయాలు మనకు పొందుపరుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు నిజంగా భారతదేశంలో నేను ఒక పాత్రే, నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక బాధ్యుడిని, విశాఖపట్నంలో నేను కూడా నాది కూడా ఒక వంతైన ఒక ఆలోచనతో మరి ఆయన కదం తొక్కిన ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు రియాలిటీలు ఏదైతే ఉందో మరి ఎడారుల భూములుగా మార్చేస్తున్నారు. ఆ భూములుగా మారుస్తున్న ఈరోజు రైల్వే భూములు అయితే కొన్ని వేల ఎకరాలు ఈ భారతదేశంలో మరి రైల్వే స్టేషన్కు ఆనుకొని 5-10 కిలోమీటర్ల తర్వాత కూడా రైల్వే ల్యాండ్లో మరి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మొక్కలు వేసినట్లయితే ఆ పక్కనున్న గ్రామాలకు కూడా ఆక్సిజన్ అందుతుంది. అలాగే మరి చెట్లు ఎక్కడైనా ఒకవేళ నిర్వీర్యం తీయాల్సి వస్తే దాన్ని వేరే చోట వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దానికి నూతనమైన టెక్నాలజీని వాడాలని, అలాగే మరి ఇటు రియాల్టర్లు ఇటు రైల్వే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఒక ఆలోచన చేయాలని, ప్రజల ఆరోగ్యాల పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ వినోద్, వైజాగ్, వేణుగోపాల్.